కొత్తగా ఇప్పుడిప్పుడే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి. అండ్ వాళ్ళు ఫార్మా వైపు రావాలి అనంటే, దే షుడ్ నో ద డిఫరెన్స్ గదా! అవును. మిగతా ప్రొఫెషన్స్ లైక్ సాఫ్ట్‌వేర్ సైడ్ గావచ్చు, లేకపోతే మిగతా వేరే వాటిలో మార్కెటింగ్ వైపు కావచ్చు. అవును. ఇలాంటి వాటితో పోలిస్తే ఇది ఎట్లుంటదంటారు? ఇక్కడ ఫార్మాలో అండి ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో మీరు చూసినారంటే, హుహు. రోజు రోజుకి మీ కస్టమర్‌లు మారుతూ ఉంటారనమాట. ఒక కాన్స్టెంట్ కస్టమర్ ఉండరు. ఇప్పుడు యెస్. బ్యాంకింగ్‌లో అంటే ఎవరైనా ఒక కస్టమర్ అయినారంటే, హ్మ్. ఒక లోన్ ఇచ్చేస్తారు. తర్వాత అతను మర్చిపోతారు. అవును. కానీ ఫార్మాలో ఎలా ఉంటుందంటే, మనకు ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారనమాట. ఒక ఓకే. 200 మంది డాక్టర్స్ ఉంటే ఎప్పటికి వాళ్ళనే కలుస్తా ఉంటాం. అది గాకుండా సొసైటీలో ఎంతో పేరున్న హైలీ రెప్యూటెడ్, ఎడ్యుకేటెడ్ పీపుల్ మన కస్టమర్స్ ఇక్కడ. వీళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీ అనమాట. హ్మ్. సో, మీకిప్పుడు బ్యాంకింగ్ అవి చూసినారంటే, నైట్ షిఫ్ట్‌లుంటాయి. తర్వాత హెవీ ప్రెషర్స్ ఉంటాయి. హుహు. ఫార్మాలో అలా ఉండదు. ఒక డాక్టర్‌ని పదే పదే కలుస్తుంటే ఏదో ఒక పాయింట్‌లో మన ప్రొడక్ట్స్ రాసేదానికి అవకాశాలుంటాయి. అండ్ వాళ్ళకి మంచి సంబంధాలు గూడా ఏర్పడతాయి. ఏర్పడతాయి. మంచి రిలేషన్స్ వస్తది. సో, ఇది ఎవర్ గ్రోయింగ్ ఫీల్డ్‌గా ఉంటుంది.